బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పంజగుట్ట పోలీసులు. సోహెల్ ను యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేసిన బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను అదుపులోకి తీసుకున్నారు. మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు షకీల్ కుమారుడు సోహెల్. ఈ కేసును తప్పించుకునేందుకు అతని స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్ పారిపోయాడు సోహెల్. ఇవాళ నాంపల్లి మెజిస్ట్రేట్ ఎదుట ఇద్దరిని హాజరుపరచనున్నారు పంజగుట్ట పోలీసులు. డిసెంబర్ 23న ప్రజాభవన్ వద్ద రాత్రి అతి వేగంతో వెళ్తూ ఓ BMW కార్ బారికేడ్లను ఢీకొట్టింది. ఆ కార్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ దని గుర్తించారు పోలీసులు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్ ఇంట్లో డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి తానే డ్రైవ్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్ కు వచ్చాడని వెల్లడించారు. షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని, కానీ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సోహెల్ కారు నడిపినట్టుగా గుర్తించినట్టుగా పోలీసులు చెప్పారు. మద్యం మత్తులో బారికేడ్స్ ను ఢీకొట్టారని చెబుతున్నారు. సోహెల్ పై గతంలోనూ జూబ్లీహిల్స్ లో యాక్సిడెంట్ కేసు నమోదైంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో సోహెల్ ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అటు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చెప్పండి, షకీల్ కుమారుడు సోహెల్ కేసుకు సంబంధించిన అప్డేట్ ఏంటి? పంజగుట్ట హిట్ అండ్ రన్ కేసులో ఇప్పటికే కీలక విషయాలైన వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పంజగుట్ట పోలీసులు పూర్తిగా దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాది డిసెంబర్ 23న ఏదైతే ఉదయం జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఏదైతే ప్రజాభవన్ ముందు బారికేడ్లను గుద్దారో ఆ తర్వాత ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఏదైతే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్కి సంబంధించిన ఇటు స్నేహితులతో కలిసి రాత్రి మధ్యమత్తులోనే ఆ బారికేడ్లను గుద్దారంటూ కూడా ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. ఆ తర్వాత ఏదైతే జరిగిన తతంగానికి సంబంధించి కూడా సాహిల్ ప్రస్తుతానికైతే పోలీసులు కళ్ళు గప్పి ఇప్పటికే వెళ్లారంటూ కూడా అతని ప్లేస్ లో కూడా డ్రైవర్ ను కూడా పెట్టారు. డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ డ్రైవింగ్ చేయలేదంటూ కూడా పోలీసుల ఏదైతే విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించి కూడా సాహిల్ కి సంబంధించి కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేసి అతనికి సంబంధించి దుబాయ్కి పంపించారు. దగ్గరుండి కూడా పంజగుట్ట సిఐ దుర్గారావు పంపించారంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో వెరిఫై చేసిన తర్వాత కూడా సిఐ దుర్గారావును కూడా ప్రస్తుతానికే అంటే గతంలో సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతానికైతే ఏదైతే బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ తో పాటు దుర్గారావు ఇద్దరు కూడా ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు కూడా ఇద్దరు ఫోన్ సంభాషణ జరిగింది. ఆ ఫోన్ సంభాషణ సంబంధించి కూడా రికార్డింగ్ కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ రికార్డును కూడా పోలీసులు అదుపులో ఏదైతే స్వాధీనపరుచుకొని దానికి సంబంధించిన దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. నిన్న ఉదయం తెల్లవారుజామునే బోధన్కి వెళ్ళి కూడా బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ సంబంధించిన ప్రధాన అనుచరుడైన అబ్దుల్ వాసేన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. పంజగుట్ట PS కి తీసుకొచ్చారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కూడా పూర్తిగా వాళ్ళను విచారించారు. డార్క్ రూమ్ లోకి తీసుకెళ్లి కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, షకీల్ కి సంబంధించిన వ్యవహారం, వాళ్ళ కొడుకు సంబంధించిన ఇష్యూస్ అన్నిటికీ కూడా లేవనెత్తారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే అతని అనుచరులు దగ్గరుండి కూడా షకీల్ కొడుకును సాహిల్ ని కూడా దుబాయ్కి పంపించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ షకీల్ అనుచరుడైన అబ్దుల్ వాసేను ప్రస్తుతం అయితే విచారించారు. అయితే ఆ తర్వాత కూడా నిన్న మధ్యాహ్నం సమయాన సెంట్రల్ జోన్ వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని కూడా తీసుకొచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని తీసుకొచ్చి కూడా అక్కడ కూడా చాలా దాదాపు 2-3 గంటల పాటు కూడా విచారించారు. ఇవాళ నాంపల్లి కోర్టులో ఇద్దరిని కూడా హాజరుపరిచారు. వాళ్ళకు రిమాండ్ విధించే అవకాశం అయితే కనబడుతుంది. వారి దగ్గర నుంచి సేకరించిన సమాచారంతో కూడా పూర్తిస్థాయిలో మరికొన్ని అరెస్టులు ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా సాహిల్ ని తప్పించే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు విచారిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 10 మందికి పైగా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ 10 మందికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ తో పాటు మాజీ సిఐ సస్పెండ్ అయిన సిఐ పంజగుట్ట సిఐ దుర్గారావుకు సంబంధించిన సంభాషణకు సంబంధించి కీలకంగా విచారించారు. విచారించిన తర్వాత ఏదైతే బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ కు సంబంధించి మరోవైపు అబ్దుల్ వాసేకి సంబంధించి ఇద్దరి దగ్గర నుంచి సేకరించిన సమాచారంతో మరికొన్ని అరెస్టులు ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ అమరీందర్.